ఎర్రవల్లి ఫామ్ హౌస్లో ఎమ్మెల్యేలతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఏప్రిల్ 27న వరంగల్ వేదికగా బీఆర్ఎస్ ఆవిర్భావ సభ నిర్వహించాలని నిర్ణయించారు. బహిరంగ సభపై పార్టీ నేతలతో చర్చించారు కేసీఆర్. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ టెలిఫోన్ లైన్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అదేవిధంగా పార్టీ ముఖ్య నాయకులతో అయితే మాజీ సీఎం కేసీఆర్ భేటీ అయితే కొనసాగుతుంది. సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో మాత్రం సుదీర్ఘంగా ఇటు పార్టీ కార్యక్రమాలు కావచ్చు, అదేవిధంగా ఏప్రిల్ 20న బీఆర్ఎస్ పార్టీ 25 వసంతాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా ఒక పెద్ద బహిరంగ సభనైతే బీఆర్ఎస్ పార్టీ ప్లాన్ చేసుకుంది. అయితే ఈ పెద్ద బహిరంగ సభనైతే వరంగల్ వేదికగా మాత్రం బీఆర్ఎస్ పార్టీ పెట్టాలన్న ఆలోచనలో ఉన్నట్టయితే మనకు తెలుస్తుంది. దీంతో బహిరంగ సభ ఎలా ప్లాన్ చేయాలన్న దానిపై మాత్రం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇటు పార్టీ నాయకులు అయితే నేతలకు దిశానిర్దేశాలు అయితే చేస్తున్నారు. బహిరంగ సభపై పార్టీ నేతలతో కూడా ఇప్పుడు ప్రస్తుతం అయితే చర్చిస్తున్నారు. సుదీర్ఘంగా ఈ సమావేశం అయితే సుదీర్ఘంగా కొనసాగుతుంది. పార్టీ ప్లీనరీ కావచ్చు, బహిరంగ సభ కావచ్చు, అదేవిధంగా ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపిక కావచ్చు, అసెంబ్లీ సమావేశాలు, ఈ అన్నిటి విషయాలపైన మాత్రం సుదీర్ఘమైనటువంటి చర్చ అయితే ఫామ్ హౌస్ లో కొనసాగుతుంది. అదేవిధంగా ఈ నేతలతో మాత్రం కేసీఆర్ కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేశారు. హామీల అమలు చేయడంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలమైందని ఇప్పటికే పలుమార్లు కేసీఆర్ చెప్పగా మరోసారి కూడా ఈ అంశాన్ని ప్రస్తావించడం జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందనే మొదటి నుంచి కూడా కేసీఆర్ అదే చెప్తున్నారు. దానికి ఇప్పుడు జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలు కావచ్చు, ఎమ్మెల్సీ ఎన్నికలే దానికి ఉదాహరణగా మరోసారి మాత్రం కేసీఆర్ చెప్తున్నారు. ఇక అలాగే బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి నేతలంతా కూడా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రజల్లోనే ఉండాలి, ప్రజలతోనే ఉండాలి, ప్రజా సమస్యలపై నిత్యం పోరాడాలని చెప్పి కూడా కేసీఆర్ వారికి దిశానిర్దేశం చేశారు. ఇలా చేస్తే గనక వచ్చేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఎక్కువగా స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంటుందని చెప్పి కూడా కేసీఆర్ చెప్పినట్టు తెలుస్తుంది. అదేవిధంగా అసెంబ్లీ సమావేశాల్లో, ఈ బడ్జెట్ సమావేశాల్లో కూడా కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎలా కట్టడి చేయాలి, అటువంటి వ్యూహాలపై కూడా ఈ ప్రస్తుతం అయితే ఈ సమావేశంలో అయితే చర్చ జరుగుతుంది. ఇంకో గంట సేపు కూడా ఈ చర్చ జరిగే అవకాశం ఉంది. భోగి చర్చ అనంతరం మాత్రం కేసీఆర్ మరికొన్ని వ్యాఖ్యలు చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. భోగి